హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరట్ రిచువల్. ఈనాటి మన పెరట్ రిచువల్లో భాగంగా హైదరాబాద్లోని షేక్పేట్కి వచ్చేసాం. షేక్పేట్లో ఒక యంగ్ గార్డెనర్ ఉన్నారు. అతనితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతాం. కమా లెట్స్ గో. ఇది డిసెంబర్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్. చాలా మంది డిసెంబర్ ఫ్లవర్ బ్లూవే ఉంటది కదా, ఇది వైట్. ఇది స్టెమ్ కటింగ్స్ ఇది వైట్, ఇంకో కలర్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇది సీడ్స్ కూడా వచ్చాయి. అందరి దగ్గర బ్లూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఎండిపోయింది? ఇది ముళ్ళు వంకాయ. ఇది ఎండల వల్ల ఎండిపోయింది చూడండి. ఇక్కడ చూడండి, మళ్ళీ కొత్తగా వస్తుంది ఆకు. కొత్తగా చిన్న మొలక వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది మొత్తం ముళ్ళులే ఉంటాయి, పట్టుకోలేము కూడా. ఇక్కడ ఉంది ముళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అవును. ఓకే, దీన్ని మళ్ళీ నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. దీనికి గ్రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. నార్మల్ వంకాయలకి టమాటా వేసి గ్రాఫ్టింగ్ చేయొచ్చు. 1-2 years బతుకుతుంది. ఓకే, నార్మల్ దీనికి ఏమైతే టొమాటో ఉన్నా టమాటో నుంచి మిర్చి నుంచి కూడా చేయొచ్చు గ్రాఫ్టింగ్స్. అప్పుడు ఒకసారి నాకు సక్సెస్ అయ్యి 1-2 years వచ్చినాయి టమాటాలు. చెర్రీ టమాటా గ్రాఫ్టింగ్ చేయలేదు, కానీ అది 1 year వచ్చింది. అది అక్కడ వైపు ఎండిపోయింది. పూర్తిగా హార్వెస్ట్ చేసేసాను. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, విత్తనాల కోసం పెట్టుకున్నా. 200 వెరైటీ సీడ్స్ ఉన్నాయి. 200 వెరైటీ సీడ్స్ ఏమేమి ఉన్నాయి? చాలానే ఉన్నాయి. దాని లిస్ట్ చెప్పాలంటే టైం అయిపోతుందా? బాగా అంటే ఎట్లా సేవ్ చేస్తావు సీడ్స్ నువ్వు? సీడ్స్ అయితే ఇట్లా చెట్టు పైన కొన్ని వెజిటేబుల్ తీసేస్తా. ఫస్ట్ వచ్చిన వెజిటేబుల్ నుంచే దాని సీడ్స్ కలెక్ట్ చేస్తా. ఫస్ట్ దానికి ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఏదైతే చెట్టు నుంచి వచ్చింది ఆ సీడ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ వస్తుంది. సో అవి సీడ్ సేవ్ చేస్తారు, స్ట్రాంగ్ ఉంటాయి సీడ్. అవును, ఎక్కువ కాలం వరకు ఉంటాయి నిలువు. ఓకే, సో అట్లాంటి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నీ దగ్గర? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కి మన వెజిటేబుల్స్ లో వంకాయలో గ్రీన్ ఉంది, వైట్ ఉంది, వైట్ లాంగ్ ఉంది. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. టమాటాస్ లో కాశీ టమాటా, చెర్రీ టమాటా, 2 years చెర్రీ టమాటా. సో అంటే నువ్వు ఇప్పుడు ఇది ఎవరికన్నా ఇస్తూ ఉంటావా? నువ్వు ఇస్తాను, పక్కన ఇంటి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ ఇంట్లో కూడా మా చెట్లే ఉన్నాయి, చూస్తారా? పాము అక్కడ అంత ఉంది. అంటే నువ్వు ఇచ్చినవి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అంటే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చాక వాళ్ళు నీకు ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా. అవును, సో అందరికి ఇచ్చుకోవచ్చు. వెరీ గుడ్, సూపర్, మంచి ఆలోచన. పపాయాస్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం. మా ఇటు వైపు వాళ్ళ ఇంట్లోకి పపాయాలు ఫ్రీగానే ఇచ్చేస్తాం. వెరీ గుడ్. ఇది పిప్పర్మెంట్ లీఫ్. ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది ఎండిపోయి చూడండి రూట్స్ బయటికి వచ్చేసాయి. దీని కింద నుంచి రూట్స్ లో నుంచి వస్తున్నాయి చూడండి. ఒక ప్లాంట్ పెడితే ఇదంతా ఎండిపోయి దీని సీడ్స్ కూడా వచ్చేసాయి. ఇది కింద నుంచి కూడా వచ్చేసింది, హోల్ లో నుంచి. ఇది ఒకటి. సో మొత్తం ఎండిపోయింది ఇది, కానీ పైకి వచ్చేసింది. రూట్స్ లోంచి వస్తున్నాయి. రూట్స్ లోంచి ఇది ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది, కానీ పైన మళ్ళీ కింద నుంచి కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి రావాలని చూస్తుంది. దీని లీఫ్ వాసన అయితే పిప్పర్మెంట్ లాగా ఉంటది. జ్వరం వచ్చినప్పుడు 2 leaves వేసుకోవాలి హాట్ వాటర్ లో. సో మంచిది. అవును, నీకు మొక్కలతో పాటు ఏది ఏ విధంగా యూస్ చేస్తే హెల్త్ కి మంచిది కూడా నేర్చుకుంటున్నావు. వెరీ గుడ్. ఇది తులసి. ఇది కూడా చూడండి ఎన్ని ఇయర్స్. ఇది 1 year కూడా అయింది. చూడండి ఎంత బాగుందో హెల్తీగా. ఇది డ్రాగన్ ఫ్రూట్ పింక్, లోపల పింక్ ఉంటది. అప్పుడైతే దీనిలానే పెద్దగా ఉండిండే. ఇది వర్షాల వల్ల కింద కుళ్ళిపోయింది మొత్తం. దాని స్టెమ్స్ కొందరికి ఇచ్చాను. ఇంకా 3 stems ఉండింటే ఇలా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఆ స్టెమ్ ఇప్పుడు ఇది స్టెమ్ తోనే పెట్టిందా? స్టెమ్స్ తోనే దగ్గర ఉన్న వాటితో. అవును, ఇది కూడా స్టెమ్స్ తోనే పెట్టినాను. చూడండి ఇక దీని ఆకుల్లోంచి ఇక చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ కూడా ఏరియల్ రూట్స్ వస్తున్నాయి చూడండి. ఇవి పెట్టుకున్నా కూడా వస్తాయి. ఇది ఫుట్బాల్ లిల్లీ. ఇది నిన్ననే తీసినాను, వేరే చోట పెడదామని. తీసి వేరే చోట అది సమ్మర్ సీజన్ ఇలా బాల్ లాగా వస్తుంది ఫ్లవర్. ఇది లెమన్ గ్రాస్. ఇది అప్పుడు ఒక్కటే ఒక చిన్న ముక్కు ఉంటుందా, దాంతో పెట్టుకొని ఇప్పుడు ఇంత పెద్దగా చేసేసి చాలా మందికి కూడా ఇచ్చాను లెమన్ గ్రాస్ మంచిదని.
ఇది బాగా వాసన వస్తుంది మంచిగా. టీ కూడా చేసుకోవచ్చు, గ్రీన్ టీ చేసుకుంటా నేనైతే, బాగుంటాయి టేస్ట్. ఇది దొండ సీడ్స్ తో పెట్టుకున్నాను. చెట్టు పైన మాగిండే సీడ్స్ తోనే పెట్టుకోవాలి, మార్కెట్ లో మాగిండే సీడ్స్ రావు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చెట్టు పైన ఫస్ట్ సీడ్ ఏదైతే వస్తుందో దాన్ని వదిలేస్తే అంత పవర్ ఉంటుంది. ఇది మనం బచ్చలు లాంటిది. నేనేమో ఇది నార్మల్ బచ్చలు అనుకున్నా, బెద్దాకులు వస్తాయి, బెద్దాకులు బచ్చలు అనుకున్నా. తర్వాత ఈ కాంపోస్ట్, ఇదంతా ఈ కాంపోస్ట్ చేసుకున్నా. ఏమేమి వేసావు అందులో? మొత్తం వెజిటేబుల్ తొక్కలు, సాయిల్ చేయడం. దీంట్లో ఇది వడిమి కాంపోస్ట్, అడుతు వామ్స్ ఉండింటే అవన్నీ దీంట్లోకి వేసేసాను. ఉన్నాయి లోపల, వాడి దాన్ని తీయాలంటే చాలా కష్టం. మళ్ళీ ఎర్త్ వామ్స్కి ఏమన్నా అయితే మొత్తం తీసేయాలంటే ఇది ఇవన్నీ అయిపోవాలి ఆడేసి. లోపల ఉన్నాయి. ఎర్రలు అంటారు కదా అవి. ఇది దీని కింద ఫిల్టర్ లా పెట్టాను, ఎందుకంటే వాటర్ వచ్చేస్తాయి కదా వేసినప్పుడు. అదే అడగబోయే కింద ఎందుకు ఆ ట్యాప్ పెట్టావని అడగబోయాను. ఓకే, అది ఎందుకు అంటే వాటర్ కిందకి బయటకు వచ్చేయడానికి. బయటకు వచ్చేయడానికి. వాటర్ ఎక్కువ అంటే ఎర్త్ వామ్స్ చచ్చిపోతాయి కదా, కుళ్ళిపోతుంది కూడా. మనం ఉంటది చూడండి, అవన్నీ వాటర్ వల్ల కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది మొత్తము. అలా కాకుండా ఇక్కడ వాటర్ ఇద్దే అది పెట్టిన. ఆ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ లాగా. బయటకు వచ్చిన వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అవును, ఇది బచ్చలు అనుకున్నా. ఇది దుంపలు ఉన్నాయి దీనికి. ఇందాక తవ్వినాను ఇట్లా వేసేటప్పుడు, దీని పెద్ద పెద్ద దుంపలు వచ్చాయి. దుంప బచ్చలు అని తెలుసు. ఇదేంటి కొత్తగా? ఇది ఇలాచి. ఇది చూడండి, ఇక్కడ బోన్ సైడ్ లా చేద్దాం అనుకున్నా. ఇవన్నీ ఏది చూడండి ఎట్లా దుంపలు వచ్చాయో. ఇలా బోన్ సైడ్ లాగా ఇలా కొబ్బరి పిండ ఇలా పెట్టాను. ఇది ముందుగానే ఎండిపోయి ఉంది, ఇప్పుడు కొత్తగా వస్తుంది చూడండి. దీని ఆకు వాసన చూడ, ఇలాచి వాసన వస్తుంది ఘాటుగా. సో దీన్ని బోన్సాయి చేద్దామని ఫస్ట్ కొబ్బరి చిప్ప పెట్టి దీంట్లోంచి పైకి తీసావా? అవును, ఇంకా వస్తున్నాయి. ఇంకా 1 వీకే అవుతుంది ఇది పెట్టి చూపించడానికి. అవి తీసేసా మొత్తం ఒక పాట్ లో. కానీ బాగుంది చూడడానికి, చాలా క్రియేటివ్ గా చక్కగా ఉంది. రూట్స్ వచ్చినట్టుంది. ఇది ఇందులో ఏం పెట్టావు? అయ్యో, ఇది వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా, ఇలా సేవ్ చేయడానికి. ఇది చూడండి, ఇవి దీంట్లో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఈ బచ్చల కొమ్మలు పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది చూడండి రూట్స్ చక్కగా తీసేచ్చాం కదా, ఏం కాదు మళ్ళీ పెట్టచ్చు. ఈ స్టెమ్స్ తోనే పెట్టుకున్నా. రూట్స్ వస్తున్నాయి చిన్నగా. 1 వీక్ అవుతున్నట్టుంది. ఇది దీని క్యాప్స్ లేవని ఇది ఇక్కడ కొబ్బరి చిప్పది పెట్టా. ఈ పైన గ్రాస్ విడిగినట్టుంది. ఓకే ఫైన్. సో మనము ఇప్పుడు ప్లేస్ లేదు ఇంట్లో అనుకుంటూ ఉంటాం కదా, ఇలా మనము ఇట్లా బాటిల్స్ లో కూడా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. అవును కదా, మనం పాలకూర వేసుకోవచ్చు, మెంతులు వేసుకోవచ్చు, ధనియాలు. పెద్ద బాటిల్స్ కూడా ఉంటాయి, అందులో కట్ చేసి మనం ఆకుకూరలు వేసుకున్నా హ్యాపీగా వచ్చేస్తాయి. సూపర్ ఐడియా ఉండాలి కానీ ఎన్నైనా చేస్తాం. ఇది బనానా చెట్టు అక్కడ కొట్టేసింటే దాని దుంప చిన్నది ఉండింటే అది కట్ చేసి చూడండి రూట్స్ ఎలాగ వస్తున్నాయి. నా బనానా చెట్టు బనానా చెట్టు అలా పడిపోతుందని తెలియదు. దీనివల్ల ఇంకో బనానా చెట్టు వచ్చిందని హ్యాపీగా ఉన్నా. ఆ చెట్టు అయిపోతే ఇది పెట్టేయచ్చు. చిన్న దాంట్లో ఇది చెక్కడికెళ్ళి చూడండి ఆకు బయటకు వచ్చింది. తర్వాత చేస్తాం. అవును. ఓకే ఫైన్. ఓకే, బనానా ఇక్కడ పోతే ఎక్కడో చోట అయితే నీకు వస్తుంది బనానా. ఇది వచ్చేసి నల్లేడు కాడలి ఎముకలకి మంచిది. స్టెమ్స్ పెట్టుకున్నా పచ్చిది కూడా చేసుకోవచ్చు. దీన్ని అల్లియాలి. ఇంకా ఇది అలోవేరా. ఇవి ఇట్లా లీవ్స్ తో కూడా నాటుకోవచ్చు. ఇది ఇక్కడ లీఫ్ ఉందా చూపిస్తా. లీఫ్ ఎలా నాటుకోదు పోయింది, కానీ ఈ లీఫ్ పైన పెట్టుకోవచ్చు. ఇది కింద వరకు ఇలా చేయాలి, మొత్తం ఇలా కట్ చేయకూడదు. ఈ కింది వరకు ఉందా, ఇది ఇట్లా నాటుకుంటే వస్తాయి. ఇక్కడ నుంచి వస్తాయి మళ్ళా. ఓకే, సో టోటల్ గా మనం తీస్తే చివర ఇది దీన్ని ఇలా పెడితే వచ్చేస్తుంది. అవును. ఓకే, సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వీరికి నీళ్లు మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇది ఇలా పెట్టామంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మంచిది, చాలా హెల్త్ కి చాలా. కొంతమంది ఈ జెల్ డైరెక్ట్ తినేస్తారు, నేనైతే జ్యూస్ చేసుకుంటా. సో దీన్ని ఇలా పెడదాం, నేను పెడతా ఇక్కడ ఇట్లా. తర్వాత నువ్వే దాన్ని ఇట్లా చేసేసి. ఓకేనా? ఓకే, సో నల్లేరు, ఇక్కడ అలోవెరా పెట్టేసా. సిలోన్ బచ్చలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. అవే తీసేసా. అప్పుడు ఫస్ట్ ఏమో ఇవి వీట్ అనుకొని అంతా పీకేసినాను. ఇప్పుడు తెలిసింది సిలోన్ బచ్చలు అంటే. ఓకే ఫైన్.
ఇది వచ్చేసి ఇండియన్ బాదము. ఓకే, ఇది సీడ్స్ తో పెట్టినాను, దీని లీవ్స్ తో ఇలా కాంపోస్ట్ చేసుకుంటా సాయిల్ చేయడానికి. ఇది ఎర్ర గల్జేడు, ఇవి దీనంతా అవే వచ్చేసాయి. ఇది వెరిగేటెడ్ వాము, దీని స్టెమ్స్ తో కూడా పెట్టుకోవచ్చు చూడండి. నార్మల్ వామ్ వైట్ కలర్. అవును. ఇది చామంతి, ఇది కూడా అలోవెరా. ఇది మొత్తం ఇదే స్పేస్ అంతా ఆక్యుపై చేసేసింది. ఉండాలి అలోవెరా కంపల్సరీ ఇంట్లో. ఇది లాంగ్ మలబడి ఇంకో స్టెమ్ పెట్టినా. ఓకే, ఇది ఇక్కడ ఇది 3 years అనుకుంటా. ఇది కూడా వామ్ది. ఇది చూడండి ఎంతలా కొమ్మ వామ్, నార్మల్ వాము. పెట్టి ట్రై చేస్తున్నావు? నేను పెట్టలేదు, ఇది అయిపోయింది దీనిది. ఓకే, ఇది ఇక్కడ ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. ఇదిగో చాలా పోయినాయి, చిన్నవే. చిన్నగా ఉంది, ఇంత చిన్నవి కూడా. అంటే ఇది దేంతో రూట్? లీఫ్ తోటి చిన్నగా సీడ్ తోటి పెట్టారు. ఇది చిన్న డ్రాగన్ సీడ్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్. ఓకే, ఇది గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఆకులు అచ్చు సిల్వరిష్ గా ఉన్నాయి చూడండి. గ్రేప్స్. ఇది ఆకాకరే, ఇవి కూడా దీంట్లోంచి వచ్చేసాయి సీడ్స్. ఓకే, రైట్. ఇది వచ్చేసి కొన్ని విత్తనాలు. ఇక్కడ కూడా ఆకాకరకు దుంపలు ఇంకా రాలేదు. ఇవి మొత్తం గోంగూర ఇవన్నీ. ఇది ప్రొనాగనెట్, దీనికైతే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, ఇది ఇంత చిన్న చెట్టుకైనా చాలా ఫ్లవర్స్ వచ్చాయి, కానీ ఫ్రూట్ రాలేదు. ఇది వాక్కాయ, ఇంకా దీని ఫ్లవర్ రాలేదు, ముళ్ళు ఉంటాయి ఫుల్గా. ఇది కూడా బ్లాక్ జింజరే. ఇక్కడ కూడా కొన్ని సీడ్స్ పెట్టినా. ఇది ఇందాక చెప్పానా 1 year చెర్రీ టమాటా అని, చూడండి ఎట్లా అయిపోయిందో. ఇది మనం బెండకాయలు ఓకే సింగిల్ గా చెట్టు రాకుండా, ఇది స్టార్ బెండ. ఇక్కడ మామిడల్లం పెట్టాను కదా, ఆకు వచ్చింది. స్టార్ బెండ్ అని ఇలా చాలా ఒకేసారి 10-20 కాయలు రావడానికి ఒక్క చెట్టుకి. ఈ పైన కొంచెం ఇట్లా అయినప్పుడు ఇక్కడ కట్ చేసేయాలి. ఇది చూడండి ఇక్కడ ఎన్ని కొమ్మలు వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6. వాటి కింద కూడా వస్తుంది. ఇవి చిన్నప్పుడు చేయకూడదు, కొంచెం కింద షూట్స్ లా కనపడితే ఇదిగోండి ఇలా కనపడినప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఇలాగ వస్తాయి. మళ్ళీ దీన్ని కూడా కట్ చేస్తే ఇంకా వస్తాయి స్టెమ్స్. చూడండి ఎంతలా ప్రూనింగ్ అనేది అలా చేసుకోవాలి. రైట్. ఓకే, సో ఇది జీవామృతం తయారు చేస్తున్నావా? అవును. ఓకే, స్మాల్ క్వాంటిటీగా. కొందరికి బాల్కనీ గార్డెన్స్ లోకి జీవామృతం ఎక్కువ చేసుకోలేక ఇలా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, సో జీవామృతం రెడీ చేసి చూపిస్తున్నాం. అవును. ఓకే, సో మనకు అసిస్టెంట్ వచ్చేసాడు. సో నీ పేరేంటి? సాయి చరణ్ రెడ్డి. ఓకే, సాయి చరణ్ ఏం చదువుతున్నావు? 6th class. ఓకే, సో ఈ ప్లేట్ పట్టుకున్నావు మాకు హెల్ప్ చేయడానికే కదా. ఓకే, వెరీ గుడ్. మీ అన్న రోజు నీ మొక్క అంటే ఏమన్నా ఉందా ఇక్కడ? మీ అన్న నేను అన్ని మొక్కలు మీ అన్నవేనా? తిన్నాడు ఒకటే. సరే ఠీకే మరి. చలో ఇట్రా, ఇటు నిలబడు. సో ఏమేమి కలపాలి దిలీప్? ఫస్ట్ అయితే మనము రాగా ఉండేది కూడా తీసుకోవచ్చు. ఇది ఎండింది, ఇది వాసన రాకూడదు అంటే ఎండిండేది తీసుకోవచ్చు, ఎండిపోయిండేది. ఇది తీసుకొని మనము ఇది శనగపిండి ఉంటుందా, శనగపిండి, బెల్లం, ఇది ఇంకా కొంచెం సాయిల్, ఎందుకంటే మైక్రో ఆర్గానిజం సాయిల్స్ కూడా ఉంటాయి కదా, రెడ్ సాయిల్. ఇది తీసుకొని మొత్తము మిక్స్ చేసేయాలి. ఇది ఎలా చేయాలో చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఆవు పేడ తీసుకోండి. ఇది దీంట్లో ఇంకా ఉన్నాయి చూడండి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ తిరుగుతున్నాయి చూడు, కొన్ని పురుగులు. తర్వాత ఇవంతా వేసేయాలి మొత్తము. గట్టి పట్టుకో. శనగపిండి వల్ల మైక్రో ఆర్గానిజం కి తినడానికి ఉంటది, బెల్లం వల్ల స్వీట్ ఉంటది దీంట్లో. కొంచెం నాకు తెలియదు అంతగా. ఇవి మొత్తం కలిపేసేయాలి. ఈ సాయిల్ చూడండి, ఇది సాయిల్ లో చీమలు ఉన్నట్టున్నాయి. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మనం పెద్ద క్వాంటిటీ చేసేటప్పుడు మనం ఒక పెద్ద కట్టె తీసుకొని మొత్తం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. నేను చేసేవాడిని. ఓకే, మొత్తం కలిపేసుకొని పౌడర్ లాగా అయిపోతుంది మొత్తం. ఇట్లా పౌడర్ అయినా చేసుకోవచ్చు, జీవామృతం పౌడర్ ఇన్స్టెంట్ గా వాటర్ లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని డైరెక్ట్ గా మనం మొక్కలకి ఇచ్చేయడమేనా? ఇచ్చేయడం కాదు, వాటర్ లోకి వేయాలి, వాటర్ లోకి డైల్యూట్ చేయాలి. డైల్యూట్ ఎంత రేషియోలో డైల్యూట్ చేయాలి నాకు తెలీదు, నేను నార్మల్ గానే ఒక కప్ అంత వేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఎక్కడ చూసావు ఇలా తయారు చేయాలని? మా ఫార్మ్ లో ఉంటుందా ఫార్మర్స్,
ఆ ప్రకృతి వనం అని మదనపల్లిలో ఉన్నప్పుడు అక్కడ చూసాను ఎలా చేయాలని. ఇది మొత్తం వాటర్లోకి వేసేసి 3 days కలిపేసి దాన్ని మొత్తం వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసుకొని ప్లాంట్స్ ఫిట్ చేయొచ్చు. ఇదైతే బాల్కనీ గార్డెన్స్ లో చిన్న చిన్న గార్డెన్స్ పోయి సరిపోతుంది, ఇంత సరిపోతుంది. సో అందుకంటే ఇవన్నీ కూడా మనము రెడ్ సాయిల్, కొద్దిగా శనగపిండి, బెల్లము, బ్లాక్ సాయిల్ అయినా వేసుకోవచ్చు. బ్లాక్ సాయిల్ అని ఇవన్నీ కొద్దిగా రేషియోలు వేసుకొని కలుపుకొని తర్వాత మనము దీన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి. వాటర్ లో కలిపి కొద్దిగా డైల్యూట్ చేసి 3 రోజుల తర్వాత తిప్పి చేసుకోవాలి. దీంట్లోకి అది ఆవు మూత్రం కూడా వేయచ్చు. ఓకే, అది కూడా కొద్దిగా క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి కదా, ఎందుకంటే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది, పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దిలీప్ వాళ్ళ మదర్ మాతో ఉన్నారు. సో హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. శ్రీలత గారు, సో దిలీప్ కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అసలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందండి? వాడికి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. మెయిన్ గా వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ అండ్ మా గ్రాండ్ మదర్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఊళ్ళో టెంపుల్ కట్టించారు, అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు వేశారు అప్పట్లోనే, గ్రేట్ గ్రాండ్ మదర్. మా అత్తయ్య గారు మటుకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, పెరటి గార్డెన్ చేయడము, పపాయ చెట్లు ఇంట్లోనే, ఇంకా మనం ఎందుకు బయట కొనుక్కోవడం అని అలా సేవింగ్ నేచర్ వల్ల వీడికి అలా పడింది. సో ఎట్లా మేనేజ్ చేస్తారు? స్కూల్ నుంచి రాగానే హోంవర్క్స్ టకటక చేసేసి గార్డెన్ లోకి వచ్చేస్తాడా లేకపోతే ఏంటి? వీడు టకటక అలా కాదండి. స్కూల్ నుండి రాగానే ఫస్ట్ తను ఫ్రెష్ అప్ అయిపోయి మొక్కలతోనే ఉండిపోతాడు. నైట్ కూర్చుంటాడండి 3:30 వరకైనా కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటాడు, మళ్ళీ స్కూల్ స్కిప్ చేయకుండా వెళ్ళిపోతాడు. సో మీకు పెద్ద టెన్షన్ లేదు. బేసిక్ గా పిల్లలు ఉంటే వాళ్ళకి వాళ్ళు హోంవర్క్ చేయరా బాబు అంటే ఇట్లా నావిగేషన్స్ ఏం పెట్టుకోరు, బట్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్ గా. సో చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ నుంచి చెప్పాడు. ఓకే, సో అంటే ఇప్పుడు మీ హెల్ప్ ఎలా ఉంటుంది? హెల్ప్ అంటే ఇక వాడు అడిగినవన్నీ అంటే రీసెర్చ్ చేస్తాడనమాట. వాళ్ళ స్కూల్లో చెప్పిన టెక్స్ట్ బుక్ లో, సైన్స్ లో చదివినవి. ఇంకా వాళ్ళ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, వీళ్ళ ఫాదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చిన్నప్పుడు అసలు నిద్రపోకపోతే తన్ని అలా భుజాల పైన కూర్చోపెట్టుకొని అలా షికారు తీసుకెళ్లేవాడు. ఒక మొక్క ఉందన్నమాట ఊర్లో, ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే వాడు స్పెసిఫిక్ గా టచ్ చేసి ఆ ఫీల్ అనేది వచ్చాకే వాడు నిద్రపోయేవాడు చిన్నప్పుడు. 5 years వచ్చేంత వరకు మాకు సినిమా కనబడేది, నిద్రపుచ్చాలండి నైట్. ఆ టచ్ అండ్ ఫీల్ అది అయ్యాకే వాడు నిద్రపోయేవాడు నైట్ అవర్స్. నేచర్ కి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాడు అన్నమాట. చాలా అండి, సూపర్ అండి. సో అలాగే మరి ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది పిల్లలకి స్కూల్లో అసలు మొక్కలంటే ఏంటి ఇవేం తెలియదు. సో మీరేం సజెస్ట్ చేస్తారండి కొత్తగా ఇప్పుడు పిల్లలకి ఇలా ఇంట్రెస్ట్ రావాలి అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్ మీరు ఇస్తారు? అంటే మొక్కల మీద పెంచుకోవడానికి అంటే స్కూల్లోనే స్టార్ట్ చేయాలంటారా, లేకుంటే పేరెంట్స్ మనం ఎంకరేజ్ చేయాలంటారా, లేకుంటే ఏంటండి? అది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఇంకా అనేది కిడ్స్ కి ఒక ఫ్రెండ్లీ చూసినట్టుగా చూస్తాడు తను. అంటే ఇఫ్ హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్, అంటే ఏదైనా స్ట్రెస్ వచ్చినా లేదా వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా, నైట్ నిద్ర రాకపోయినా కూడా జస్ట్ వెళ్ళి అలా కూర్చుండిపోతాడు అనమాట. యాక్చువల్లీ బేసిక్లీ యోగా ఫీల్డ్ లో ఉన్నాను. మేము చెప్తూ ఉంటాం మెడిటేషన్ చేయరా, సూర్య నమస్కారం చేయరా, గార్డెన్ లో కూర్చో, నువ్వు క్లమ్జీ అంటే ఫీలింగ్ అనేది వస్తుంది, మింగిల్ అయిపోవచ్చు ప్లాంట్స్ తోని, ఆక్సిజన్ కంటెంట్ అనేది బాగా దొరుకుతుంది అని అంటే అలాగా ఇంకా తను కూడా గెట్ ఇన్ అవుతారు అనమాట. కిడ్స్ కూడా ఎప్పుడైనా లోన్లీ ఫీలింగ్ ఉన్నా మనం చెప్తాం ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అని. కొద్ది గార్డెన్ లో చేస్తే కూడా ఆ కలర్స్, ఆ నేచర్ లో ఉన్న ఫీలింగ్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఫోకస్ చేయగలుగుతారు. బేసిక్లీ ఆ గార్డెన్ లో ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ కలర్ ఉందో ఆ కళ్ళకి థెరపీ అంటారు. అవునండి, థెరపీ ఉంటుంది, ఒక పీస్ఫుల్ గా అనిపిస్తుంది అంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి అంటే యాక్చువల్గా పిల్లలందరికీ కూడా వీటి మీద అవగాహన రావాలి అంటే స్కూల్లోనే నాకు తెలిసి అందరు స్కూల్లో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న మొక్కలు తీసుకొని అవి ప్లాంట్ చేయండి, దాన్ని అది ఎంతవరకు ప్రాసెస్ లో ఉంది, ఎలా ఉంది అనేది ఎవ్రీ వీక్ వాళ్ళు దాన్ని ఫాలో చేయాలి అనేది ఒక ఫీలింగ్. అండ్ ఈ బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి కూడా అందరూ మొక్కలు అనేవి గిఫ్ట్ ఇవ్వాలి. వేరే కాదు, మొక్కలు అనేవి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. బర్త్డేస్ ఆర్ మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఒక మొక్క అనేది ప్లాంట్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి లేకుంటే బర్త్డే పుట్టినప్పటి నుంచి చేస్తే అది పెరుగుతున్న కొద్దీ ఇన్ని సంవత్సరాలు అన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా ఇలా ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ ఇప్పటివరకు నేను చాలా మంది గార్డెనర్స్ చూసానంటే అందరూ కూడా 40-50+ లోనే ఉన్నారు. యంగ్ గార్డెనర్ దిలీప్ అండి, ఎందుకంటే 9th class లో స్టార్ట్ చేస్తాడు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అన్నిటి కూడా, అందుకే చాలా మంచిగా అనిపించింది. సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలానే దిలీప్ని.
అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.